దేవుని స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క నామములో మీ అందరికీ శుభాభివందనాలు. యోనా గ్రంథ ధ్యానాలను ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయాన్ని ధ్యానించాం. రెండవ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయం మొట్టమొదటి వచనాల నుంచి నేను చదువుతూ ఉన్నాను. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను. నేను ఉపద్రవములో నుండి యెహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడు అయిన మా తండ్రి, నీ మహోన్నతమైనటువంటి ప్రేమకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మరొకసారి నీ పాద సన్నిధిలోనికి రావటానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు. నీ సన్నిధి మాతో ఉంచి ప్రభా, నీ పరిశుద్ధాత్మ తోడుంచి మీరే నాతో మాతో అందరితోనూ మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రములు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మొదటి అధ్యాయంలో యోనా అతిక్రమము చేసినట్లుగా మనకి కనపడుతుంది. దేవుని ఆజ్ఞను మీరి మరి శ్రమలు పాలైనట్లుగా, అలాగే అతనే కాకుండా యోనా భక్తుని ద్వారా ఆ వాడలో ఉన్నటువంటి వారందరికీ కూడా శ్రమ వచ్చినట్లుగా కనబడుతుంది. ఎప్పుడైతే యోనా తన తప్పును ఒప్పుకున్నాడో ఉపద్రవము ఆగింది. యోనాను ఎత్తి సముద్రంలో వేయవలసి వచ్చింది. అయితే ఎప్పుడైతే మారు మనస్సు పొందాడో యోనా భక్తుడు, దేవుని కరుణ అతని మీదకి వచ్చి వెంటనే శాపకు ఆజ్ఞాపించి, ఇదిగో నా భక్తుడైనటువంటి యోనా ఈ సముద్రంలో పడవేయబడి ఉన్నాడు, నీ వెళ్ళి జాగ్రత్తగా అతనిని మృంగి నినెవే పట్టణానికి చేర్చాలని చెప్పి దేవుడు శాపకు ఆజ్ఞ ఇవ్వగా ఆ శాప వచ్చి యోనాను మృంగి 3 రాత్రులు 3 పగళ్ళు శాప గర్భంలో యోనా ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. మొదటి అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. అవును, 3 దినములు అంటే 3 రాత్రులు 3 పగళ్ళు కూడా. ఆ 3 దినాలు మత్స్యము గర్భంలో ఉన్నాడు. ఇది మనకి ప్రభు అయినటువంటి యేసయ్యకు సూచనగా మనకి కనబడుతుంది. ఆయన మరణ పునరుద్ధానాలకు సాదృశ్యంగా మనకి కనబడుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే ప్రభువే స్పష్టంగా అక్కడ శాస్త్రులు పరిచయులు ఆయన సూచక క్రియలు చేయాలని అడిగినప్పుడు ఆయన అన్నారు, యోనాను గూర్చినటువంటి సూచక క్రియ తప్ప వేరొకటి చేయబడదు. యోనా తిమింగలము గర్భంలో 3 దివారాత్రములు ఎలాగైతే ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు భూగర్భంలో ఉండవలసి వచ్చిందని స్పష్టంగా ప్రభు మాట్లాడినటువంటి మాటలు మనకు అక్కడ కనబడతాయి. అంటే ఆయన మరణ పునరుద్ధానాలకు సాదృశ్యమైనటువంటి ఈ యొక్క యోనా గారి గురించి మనకి కనబడుతుంది. అది మనకి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినట్లుగా కూడా మనకి కనబడతాయి. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే యోనాను గురించి మనము నేర్చుకుందాం. చాలామంది అంటూ ఉంటారు, ఇదంతా కట్టు కదండి, కథలు అల్లి ఇలా చెప్తున్నారు. ఎవరైనా మత్స్యము గర్భములో అంటే సముద్ర అగాధ జలములలో ఆ మత్స్యము మింగేస్తే బ్రతికి ఉండటం అసాధ్యము అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇది కథ కాదు, సత్యం, వాస్తవం. ఎందుకంటే నజరేతుకు సమీపాన 3 మైళ్ళ దూరంలో గెత్షెఫేర్ అనేటటువంటి యోనా గారి సొంత ఊరిలో ఆయన సమాధి నేటికి ఉంది. మరి ఎప్పేకు వెళ్ళి వాడకు కేవిచ్చి, వాడల రేవు ఎప్పేలో ఉంది. అక్కడికి మేము కూడా వెళ్ళాం. దైవజనులు మరి బెనహామయ్య గారు తీసుకెళ్ళినప్పుడు సుందరమైనటువంటి నగరం, ఆ ఉద్యానవనాలు మీరు చూద్దరు. కానీ అదంతా సత్యమే. మరి ఆ సముద్రంలో ఉన్నటువంటి చేపల్ని మనం చూసినట్లయితే మరి మనిషిని మింగగలిగినటువంటి మత్స్యములు సముద్రంలో ఉన్నాయా అంటే త్రిమింగళాలు అనేకములు ఉన్నాయి. వాటి యొక్క పొడుగు మనం చూస్తే
40 అడుగుల నుంచి 95 అడుగుల వరకు మరి పొడవు ఉండగలిగినటువంటి గొప్ప త్రిమింగళాలు ఉన్నాయి. 100 నుంచి 150 టన్నులు బరువు కలిగినటువంటి త్రిమింగళాలు ఉన్నాయి. వాటి నాసికారంధ్రం అంటే శ్వాసకోశము నీళ్లు లాక్కుని వదిలేటటువంటి ఆ శ్వాసకోశం అంట 7 అడుగుల పొడవు ఉంటుందంట. సుమారు 5 అడుగుల ఎడల్పు కలిగి ఒక గొట్టంగా ఉంటుందంట. ఎంత అద్భుతమో చూడండి. అలాంటి చేప గర్భంలోనికి యోనా వెళ్ళాడంటే దేవుని యొక్క మహాకృప. దేవుడు సృష్టించినటువంటి జీవరాశుల్లో చేప అంత పెద్దది లేదు, చేప అంత చిన్నది లేదు. దేవుడు సృష్టించినటువంటి ఈ జీవరాశుల్లో కల్లా అతి పెద్దది త్రిమింగళం. ఆ చిన్నదంటే కంటికి కనబడనంత చిన్న చేప కూడా సముద్రంలో ఉంటుంది. ఇది సత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే చేప గర్భంలో 3 రోజులు ఎలా బ్రతుకున్నాడు అనేది మీ సందేహం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సత్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే శుక్లము శోణీయము కలిసి మరి మనిషి పురుషుని ఇంద్రియములో నుంచి ఆ ఇంద్రియములో జీవకణాన్ని దేవుడు పంపించి అవి అనేకమైనటువంటి మరి కణాలుగా తయారై అవి అనేకములు లక్షల కొలది కణాలు తయారై చనిపోయి ఆఖరికి జీవకణంగా మిగిలి ఆ ఒక్క జీవకణం ద్వారా యోబు గ్రంథంలో ఉంటుంది. 10వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుంటే, నీవు జున్ను వలె పేరబట్టి మట్టినైనటువంటి నన్ను జున్నిగడ్డగా చేశావు, నాకు అవయవాలు ఏర్పాటు చేశావు, నరాలను ఏర్పాటు చేశావు, నీవు జీవమును ఊదగా నాకు రూపం వచ్చింది అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆ జీవకణానికి అవయవాలు ఏర్పాటు చేసి మరి నరాలనిచ్చి మాంసమనిచ్చి దేవుడు 9 నెలలు తల్లి గర్భంలో పెంచి ఆ 9 నెలలు ఎక్కడ ఈ బిడ్డ పెరుగుతుందో తెలుసండి? ఉమ్మి నీటిలో పెరుగుతాడు. ఉమ్ము నీరు ఆ ఉమ్మి నీటిలో ఉండి 9 నెలలు పెరిగిన తర్వాత ఆ ఉమ్మి నీరు ఆ సంచి బద్దలై అప్పుడు జననమవుతాడు. అంతవరకు ఈ బిడ్డకి ఆక్సిజను ఎవరు అందిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఎంత అద్భుతం! 9 నెలలు తల్లి గర్భములో బిడ్డను పోషించినటువంటి దేవుడు యోనాను 3 రోజులు శాపగర్భంలో కాపాడలేడా? దేవునికి స్తోత్రం. కాపాడగలడు. ఒకవేళ మరలా చనిపోయినటువంటి వ్యక్తికి జీవాన్నిచ్చి నీ వెళ్ళి ఆ నెనేవే పట్టణపు ఒడ్డున యోనాని వదిలేయమని చెప్పినప్పుడు మరలా జీవాన్ని రప్పించలేడా? దానికి సాదృశ్యంగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయంలో తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు మార్త ఎక్కడున్నాడు అంటే చచ్చిపోయి 4 రోజులు అవుతుంది, వాసన వచ్చేస్తాడు అంటే పద అని చెప్పి ఆ రాయి తీయించి చూసినప్పటికీ ఆ సమాధిలో కూడా మేము వెళ్ళాం. దేవుని యొక్క మహాకృప. లాజరు బయటికి రమ్మనగానే 4 రోజులు అయిపోయినటువంటి వాడు కుళ్ళిపోతాడు, అందులో సందేహం లేదు. అలాంటి వాడు మరలా నూతన శరీరం ధరించుకుని బయటకు వచ్చాడే, అది వాస్తవం కాదంటారా? సత్యమే. బ్రతికినట్లుగా దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 12వ అధ్యాయంలో రాస్తుంది. గనుక యోనా చరిత్ర సత్యం అనే సంగతి మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యోబు గ్రంథంలోనే ఉంటుంది 26వ అధ్యాయంలో. ఇవి ఆయన చేసినటువంటి కార్యాలలో అతి స్వల్పమైనటువంటి కార్యాలే. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, యెహోషువ ప్రార్థిస్తే సూర్యచంద్రులను ఆపేసినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? అప్పుడు ఆ రోజుల్లో దేవుని యొక్క సన్నిధి మనుషులతో ఉండేది. ఎప్పుడంటే దూరం అయిపోయింది అనుకోండి దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా ఇక్కడ మనం చూసినట్లయితే శాప గర్భములోనికి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా కనపడుతుంది మొదటి 2 వచనాలలో. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగూ ప్రార్థించాను, నేను ఉపద్రవములో ఉన్నాను, యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను.
పాతాళ గర్భములో ఉండి నేను కేకలు వేస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన 130 కీర్తన 1వ చరణం 2వ చరణాన్ని చూసినట్లయితే, ప్రభువా నేను అగాధ స్థలములలో ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. అవును, అగాధములోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. ముందుగా మనం చూసినట్లయితే వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయి పండుకున్నట్టు కనపడుతున్నాడు. ఇప్పుడు శ్రమలోనికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 34వ కీర్తన 15వ చరణం 19వ చరణంలో కూడా ఉంటుంది. యెహోవా కనుదృష్టి నీతిమంతుల మీదను ఆయన చెవులు వారు చేసే ప్రార్థనల మీద ఉంటాయని. అవును, 19వ చరణంలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములైనను వాటన్నిటిలో నుంచి విడిపిస్తాడు అని. నీతిమంతులు మొర్రపెట్టగా ఆయన ఆలకించే దేవుడు. ఇంకా 145వ కీర్తన 18వ చరణం 19వ చరణంలో అంటాడు, నిజముగా ఆయనకు మొర్రపెట్టు వారికి ఏ మేలు చేయక మానడు. అవును, యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు. వారి శ్రమలన్నిటిలో నుంచి తప్పించగలిగినటువంటి దేవుడు. అవును ప్రియమైన దేవుని బిడ్డల, ఏనా భక్తుడు చేసినటువంటిది యథార్థపరుడే. చిన్న సమస్య కోసం అన్యజనులకు నేను వెళ్ళి ప్రార్థన ఎందుకు చేయాలి, వాళ్ళు ఇశ్రాయేలును అనేక సార్లు బాధలు పెట్టారు అనేటటువంటి ఉద్దేశంతో యోనా చేసినటువంటి చిన్న పొరపాటు. ఇంకా ఎక్కడుండి ప్రార్థన చేశాడు అని మనం చూసినట్లయితే మత్స్యము గర్భములో ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థనకు ఫలానా స్థలం అని లేదు, ఎక్కడైనా చేయొచ్చు. ఇస్సాకు ఆదికాండం 24వ అధ్యాయం లాస్ట్ వచనాల్లో చూస్తే పొలంలో ప్రార్థన చేసినట్లుగా మనకి కనబడుతుంది. అందుకని తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8-10 వచనాలు చూస్తే పౌలు భక్తుడు అంటాడు, పురుషులు సంశయమును మాని ప్రతి స్థలములో పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేయండి. అందరి కొరకు ప్రార్థన చేయమంటాడు. సముద్ర ఒడ్డున చేయొచ్చు, కృష్ణానది ఒడ్డునైనా చేయొచ్చు, అలాగే ఎక్కడైనా తోటలుంటే తోటల్లోనికి వెళ్ళి చేయొచ్చు. నీకు బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ పైకి వెళ్ళిపోయి ఖాళీ స్థలంలో కూర్చొని చక్కగా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థనకు ఫలానా స్థలం అని లేదు. యోనాను మనం చూస్తే చేప గర్భములో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అవును, శ్రమ కలిగినప్పుడు ఎక్కడైనా శ్రమ కలగక మునుపు త్రోవ విడిచితిని అంటాడు దావీదు భక్తుడు. నీ కట్టడలను నేర్చుకున్నట్లు నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. శ్రమ కలగక మునుపు ప్రార్థన చేయము మంచిదే, కానీ శ్రమలో ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దొంగ చిలువ మీద ప్రార్థన చేశాడు. మరి నెహెమ్యా అయితే రాజుగారి దగ్గర ప్రార్థన చేశాడు, అహష్వేరోషు దగ్గర. పౌలు చీలలు చెరసాలలో ప్రార్థన చేశారు. ప్రార్థనకి అక్కడ ఎక్కడ అనే సమయం లేదు. దేవుడు నీకు ఎక్కడ సమయం కుదిరితే అక్కడ ప్రార్థన చేయటం ఎంతైనా ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం, వాక్యము చదవటం అనగా దేవుడు మనతో మాట్లాడటం. అందుకని ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, ఈ రెండు కూడా ఎప్పుడు దైవజనులైనటువంటి మనం చేయాలి, అలాగే విశ్వాసులు కూడా చేయాలి. నీ జీవిత కాలం అంతా ఈ వాక్యాన్ని చదవటం మర్చిపోవద్దని ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో రాస్తుంటుంది. గనుక ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చేస్తున్నాడు అని మనం చూసినట్లయితే ఉపద్రవంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అని మనం గమనించినట్లయితే లేఖనాల ప్రకారంగా ప్రార్థన చేస్తున్నాడు యోనా. దేవునికి స్తోత్రం. అవును, ఎందుకంటే అప్పటికి బైబిల్ గ్రంథముగా ఏర్పాటు అవ్వలేదు. అప్పుడు పెపరస్ అనేటటువంటి ఒక అరటి చెట్టులాగా ఉన్నటువంటి ఆ చెట్ల యొక్క డొప్పలను కోసి దాన్ని ఎండబెట్టి రాసేవారు. తరువాత జంతు చర్మాల మీద రాశారు. ఆ తరువాత రాతి శాసనాల మీద రాశారు. తరువాత పుస్తకాలుగా గ్రంథాలుగా విభాగింపబడ్డాయి. దేవునికి స్తోత్రం. అప్పటికే యోనా భక్తుడు మరి దావీదు రాసినటువంటి కీర్తనల్ని, ఆషాపు రాసినటువంటి కీర్తనల్ని, కొరాహు కుమారులు రాసినటువంటి కీర్తనల్ని బాగా ఎరుగున్నట్లుగా దేవుని యొక్క వాక్యం కనబడుతుంది. నిజమే, ప్రార్థన చేసినప్పుడు లేఖనాలు ప్రకారంగా చేయటం ఎంతైనా ఆశీర్వాదకరం. నిజమే. ఇక్కడ మనం చూసినట్లయితే 69వ కీర్తన మొదటి 2 చరణాలు అంటాడు,
అగాధ జలములు నన్ను ముంచివేస్తూ ఉన్నాయి, ఎంతో ఉపద్రవములో నేనున్నాను అంటున్నాడు. 18వ కీర్తన 4 నుంచి 6 చరణాలు మనం చూసినట్లయితే, మరణ పాశములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, నాసులో నేను చుట్టబడి ఉన్నానంటాడు యోనా. అదే ఆ కీర్తన ఎత్తి రాస్తూ అంటున్నాడు, మరణ పాశములు. ఆయన తప్పనిసరిగా నీ మొరాలకిస్తాడు. ఎలా మొరపెట్టాలి? యథార్థమైనటువంటి హృదయముతో మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని అంటాడు, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం 14-15 వచనాల్లో భక్తుడైన సొలొమోను ప్రార్థన చేస్తూ అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తన పాపములు ఒప్పుకొని తమ చెడుతనమును విడిచిపెట్టి ఈ మందిరములో ప్రార్థన చేసిన యెడల పరమున నుండి వారి మొరాలకించి వారి దేశమును నేను బాగు చేస్తాను, స్వస్థపరుస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తమ్మును తాము తగ్గించుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో దేవుడు తప్పనిసరిగా మొరాలకిస్తాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు అని మనం చూసినట్లయితే, దీన మనస్సుతో ప్రార్థన చేస్తున్నాడు. అవును, అన్ని అవయవాలు బాగున్నప్పుడేమో మన ఇష్టానుసారంగా తిరుగుతాం. ఎప్పుడైతే శ్రమలలో పడ్డామో దీర్ఘ ప్రార్థనలు చేస్తాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, శ్రమలలో వారు దీన ప్రార్థనలు చేస్తున్నారు. శ్రమలలో ఉన్నప్పుడు దీన ప్రార్థనలు నిజమే. శ్రమలో వచ్చినప్పుడే ఎక్కువగా దీన ప్రార్థన చేస్తూ ఉంటాం. అదే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం బి భాగంలో ఉంటుంది, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుసు ఉండునో అట్టివాని యందు నేను దృష్టి ఉంచుతాను. అవును, ఇరిగి నలిగిన మనస్సు గలవారికి యెహోవా ఆసన్నుడు అని దేవుని యొక్క వాక్యం ఉంది. ఇరిగి నలిగిన మనస్సుతో నువ్వు ప్రార్థించు, తప్పనిసరిగా ఆయన నీ మొరాలకిస్తాడు. ఒకరోజు పేతుడు అన్నాడు, తుఫాను వచ్చేసింది, నామ అల్లకల్లోలం అయిపోతుంది. ప్రభు ఆ గలిలయ సముద్రం మీద నడిచి వస్తున్నాడు వాళ్ళ దగ్గరికి. పేతురు గుర్తుగట్టి అన్నాడు, ప్రభు సుమి అని అంటే, ప్రభువా నీవైతే నేను నడిచొచ్చేస్తాను అన్నాడు. నడిచొచ్చేస్తాను అని అంటే నడిచిరా అని ప్రభు చెప్పగా, నీళ్ల మీద నడిచిన వారు చరిత్రలో యేసయ్య, పేతురు నీళ్ల మీద నడిచాను కానీ అని రాస్తుంది. ఆ నడుస్తూ నడుస్తూ అలలు చూసి, ఆ గాలి చూసి ఆ మునిగిపోసాగాను అని రాస్తుంది. ఆ మునిగిపోతున్నటువంటి సమయంలో మునిగిపోతా ఆ పేతురు అన్నాడు ఒకటే మాట, ప్రభువా నేను నశించిపోతున్నాను అన్నాడు. వెంటనే ప్రభు వచ్చానని పేతురు యొక్క చేతును పట్టుకుని అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు అన్నాడు. దీర్ఘ ప్రార్థన కానీ చేసి ఉంటే పేతురు చచ్చిపోయి ఉండేవాడు అక్కడ. ప్రభువా నువ్వే నేను గుర్తుకట్టానయ్యా, నేను గుర్తుకట్టి నేను కూడా నడిచొస్తానని అడిగానయ్యా, అడిగితే నువ్వే కదా ప్రభువా రమ్మన్నావు, అందుకే నేను నడిచొస్తున్నాను, నేను మునిగిపోతున్నాను ప్రభువా నువ్వు వచ్చి కాపాడు అని దీర్ఘ ప్రార్థన చేశాడు అనుకోండి, ఖచ్చితంగా చచ్చిపోయి ఉండేవాడు. ఒకే ఒక మాట, ప్రభు హృదయాలను కదిలించేసేటటువంటి మాటలు ఎన్నో అక్కర్లేదు. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు ప్రార్థన చేసినప్పుడు వ్యర్థమైనటువంటి మాటలను వశించవద్దు అని ప్రభువే స్పష్టంగా చెప్పినట్లుగా కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిర్గమకాండంలో ఉంటుంది, వేల్పులలో నీ వంటి వారు లేరు అంటాడు. వేల్పులలో నీ వంటి వారు ఎవరు లేరుగా, దేవా నిన్ను స్తోత్రించుటయే మాకు మంచిదిగా, యెహోవా నీ నామము నిత్యము ఉన్నతము, యేసయ్య నీ నామము నిత్యము పరిశుద్ధము, వేల్పులలో నీ వంటి వారు ఎవరు లేరుగా. హల్లెలూయా. వేల్పులలో ఆయన వంటి వారు లేరు. ఇరిగి నలిగిన హృదయముతో నువ్వు వేడుకుంటే నీకు వెంటనే
సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆ 2వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే ఆయన ప్రార్థన చేసి అంటాడు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతూ ఉంది. మరి దేవునికే చక్కగా మెలుకు పెట్టేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. చదివిన మాటలన్నీ చూసినట్లయితే, నేను ఉపద్రవంలో ఉండగా దేవుడు నన్ను కాపాడాడు, గాఢాంధకారంలో ఉండగా నన్ను తోడై ఉన్నాడని చెప్పి చెప్తూ అంటున్నాడు. ఆ 9వ వచనంలోకి వచ్చిన తర్వాత యెహోవా యొద్దనే రక్షణ. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుందని చెప్పి ఆ 9వ వచనంలో అంటున్నాడు ఆయన, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నన్ను రక్షిస్తే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. రెండోది, నన్ను రక్షిస్తే నీకు బలులర్పిస్తాను అంటున్నాడు. మూడోదిగా అక్కడే ఉంది, యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుంది అంటున్నాడు. నాలుగోదిగా, నేను మొక్కుబళ్ళు చెల్లిస్తాను నీకు అంటున్నాడు. అవును, ఆపదలో ఉండగా అనేకమైనటువంటివి గుర్తుకొస్తూ ఉంటాయి. ఈనాడు లోకంలో మనం చూసినట్లయితే, నాయన ఎందుకు వచ్చినా దుర్వ్యసనాలతో నాశనం అయిపోతావు, ప్రభువుని అంగీకరించు, రక్షణ పొందు, నీ జీవితాన్ని బాగు చేసుకోమంటే దేవుని దగ్గరికి రారు. కానీ ఏదైనా బాధలోను వ్యాధిలోను సమస్యల్లో ఉన్నప్పుడు ఆయనకి మొక్కుబళ్ళు చెల్లిస్తాం, కానికిస్తాం. మరి నేను అది చేస్తాను, ఇది చేయిస్తాను. ఒక ఆయన అన్నాడు, నా కొడుకు బతికితే మందిరాన్ని కట్టించేస్తాను అన్నాడు. ఆ కొడుకు ఎయిడ్స్ తగిలి సావు దగ్గరికి వచ్చేసిన తర్వాత మొత్తం అంతా అవయవాలన్నీ తినేసిన తర్వాత చర్చిలో తీసుకొచ్చి పెట్టారు. అయ్యా, చర్చిలో పెట్టి ప్రార్థన చేయండి, నా కొడుకు కానీ బ్రతికితే మందిరాన్ని కట్టించేస్తానన్నాడు ఆయన. ఎక్కడ కట్టిస్తాడు, ఎలా బ్రతుకుతాడు? అతనికి ఏమో యేసయ్య అన్న మాట రావట్లేదు. సావు దగ్గరికి వచ్చేసింది, కొన్ని రోజుల్లో చచ్చిపోయాడు. చూడండి, అనేకమైనటువంటి మొక్కులు మొక్కుతూ ఉంటారు చాలామంది. కానీ యోనా భక్తుడు కూడా అదే అంటున్నాడు. ఒకటి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటే నిన్నే నేను సేవిస్తానయ్యా. రెండోది, నీకు బలులర్పిస్తాను. మూడోదిగా మనం చూస్తే మొక్కుబళ్ళు చెల్లిస్తాను అంటున్నాడు. నాలుగోదిగా, మరి యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే యోనా దేవునికి మొక్కుబడి చేసుకొని ఎగ్గొట్టేసి ఉండొచ్చు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యంలో ఏమని ఉంటుందంటే, మొక్కుబడి చేసుకొని ఎడల చెల్లించుటకు తడవి చేయకోకు, అది నీకు పాపం అవుతుంది అని ద్వితోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వచనం నుంచి చూస్తే దేవుడు ధర్మశాస్త్రంలో రాసి ఉంచాడు. ఒకవేళ మొక్కుబడి చేసుకుంటే చెల్లించటానికి తడవి చేయొద్దు, అది నీకు పాపం అవుతుంది అంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, మొక్కుకొని విచారించుట కంటే దాన్ని చెల్లించుట మంచిది. మొక్కుకున్న తర్వాత విచారిస్తారు, అనవసరంగా అనేసుకున్నాను, ఈ డబ్బులెట్టుకు వెళ్ళి పాస్టర్ గారికి ఇవ్వడం ఎందుకు, పాస్టర్ గారు బాగుపడిపోతాడు, పాస్టర్ గారికి కాదు నువ్వు ఇచ్చేది, దేవునికి ఇస్తున్నాననే సత్యాన్ని మర్చిపోవద్దు. ఇంకా ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం ఉండదు అంటాడు. 5వ అధ్యాయంలో మనం చూస్తే 4 నుంచి 7 వచనాలు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వు అనాలోచనగా ఉండొద్దు, నువ్వు త్వరపడగా నీ నోటిని కాసుకో, మొక్కుకొని చెల్లించకుండుట కంటే మొక్కుకొనకుండుటే నీకు మేలు. నీ నోటితో అన్న మాటకి శరీరానికి శిక్ష తెచ్చుకుంటున్నావు, వ్యాధి తెచ్చుకుంటావు, బాధ తెచ్చుకుంటావు, శ్రమల పాలైపోతావు. కారణం ఏంటంటే నీవు తొందరపడి మాట ఇచ్చినటువంటి మాట వలన. కనుక అక్కడ రాస్తుంది, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం ఉండదు అని. యోనా భక్తుడు అదే చేసి ఉంటాడు అనుకుంటున్నాను నేను. మొక్కుకునే ఉంటాడు, నీకు మొక్కుకుని మొక్కుబళ్ళు నేను చెల్లించక మానను అంటున్నాడు. లేకపోతే చేప కడుపులో ఉన్నాక మొక్కుకున్నాడు పాపం ఆయన. జాగ్రత్త. ఎలా మొక్కుకున్నా, నువ్వు ఎక్కడ మొక్కుకున్నా, ఈనాడు చాలామంది ఏం చేస్తారంటే ఒక సంఘంలో మొక్కుకుని ఇంకో చోటకి వెళ్ళి మొక్కుబళ్ళు చెల్లిస్తూ ఉంటారు. తప్పు, ఇది అలా చేయబోకండి. నువ్వు ఏ దైవజనుని దగ్గర ఉన్నావో, ఏ సంఘానికైతే వెళ్తున్నావో ఆ సంఘంలో మొక్కుకో. దరిద్రం కదా, నువ్వు సంఘంలో ఉంటూ నీ సంఘంలో ఇబ్బంది వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కాకానెల్లో లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి మొక్కుబళ్ళు చెల్లిస్తే నీకు శాపం కదా. నీ సేవకుడిని ఉసూరు అనిపించి నువ్వు అట్టుకెళ్ళి ఆ మొక్కుబళ్ళు అట్టుకెళ్ళి ఎక్కడో చెల్లిస్తూ ఉంటావు. నీ సంఘంలో లేడా యేసయ్య? ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాను అంటాడు.
మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చూస్తే యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానంటాడు. కనుక ఏ సంఘములో నువ్వు మొక్కుకున్నావో ఆ దైవజనునికి ఇవ్వటం నేర్చుకో. తిరగబోక దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోనా భక్తుడు అదే అంటున్నాడు, నీకు మొక్కుబళ్ళు చెల్లించక మానను, యెహోవా యొద్దనే రక్షణ. ఏ నామమున రక్షణ లేదు, యేసు నామములోనే రక్షణ. పాపులను రక్షించటానికి యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చిననే వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అట్టి వారిలో నేను ప్రధానుడనని అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు సెలవిచ్చినట్లుగా యేసయ్య దగ్గరే రక్షణ. ఎంతోమంది వచ్చారు, వెళ్ళిపోయారు. ఆయన అంటాడు, నా ప్రాణము పెట్టుటకు దానిని మరలా తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదని యేసయ్య స్పష్టంగా చెప్పాడు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని తెలియనట్లుగా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేమని దేవుని యొక్క వాక్యం ఉంది. గనుక యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాల్లో ఉంటుంది, రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పుడే మారు మనసు పొందు. ఇంకా నీవు రక్షణ పొందకుండా ఉంటే యేసయ్యా నా జీవితంలోనికి రా, నా కుటుంబంలోనికి రా అని ప్రార్థన చేయి. ఎప్పుడైతే యోనా మత్స్యము గర్భములోండి ప్రార్థన చేశాడో మరలా దేవుడు యోనాకు ఆ మత్స్యానికి ఆర్డర్ ఇచ్చి యోనాను తీసుకుని వెళ్ళి నినేవే పట్టణపు ఒడ్డున దించేయమన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. 3వ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ఎందుకు యోనాను నినేవే పట్టణం వెళ్ళమన్నాడో. వెళ్ళి యోనా అక్కడ ఏం ప్రకటన చేశాడో 3వ అధ్యాయంలో ఉంది రాసి. నినేవే పట్టణస్థుల దోషము బహుఘోరమైపోయింది కాబట్టి ఇక 40 రోజుల్లో నినేవే పట్టణము నాశనం అయిపోద్దని నీ వెళ్ళి ప్రకటన చేయమని చెప్పాడు దేవుడు. 40 అనే సంఖ్య బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి చోట్ల రాస్తుంది. దేవుని చిత్తమైతే 3వ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమమయుడైన మా తండ్రి, నీ మహోన్నతమైనటువంటి ప్రేమకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును నాయన, యోనా గ్రంథ ధ్యానాలలో నుంచి అనేకమైనటువంటి సంగతులు తీరున మాకు నేర్పిస్తూ వస్తున్నందుకు వందనాలు. అవును నాయన, ఎంత గొప్పవారైనా నీ భక్తులైనప్పటికీ కూడా పడిపోయినటువంటి భక్తులు ఎంతోమంది బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉన్నారు. యోనా అదే చేశాడు తండ్రి. ప్రవక్త అయ్యుండి, నీ లేఖనాలు తెలుసుండి, నీ ఆజ్ఞను అతిక్రమించి, నీ ప్రేమను మరచి వెళ్ళమన్న చోటకి వెళ్ళటం మానేసి శ్రమ తెచ్చుకుంటే అగాధములోనికి, శాప గర్భములోనికి వెళ్ళి ప్రార్థించగా యోనా భక్తుని యొక్క మొర విన్నావు తండ్రి. అవునయ్యా, ఎంత పాపి అయినా తన పాపములు ఒప్పుకొని మొర పెడితే వారి మొరాలకిస్తానని సెలవిచ్చావు తండ్రి. ఎంత పాపినైనా క్షమించగలిగినటువంటి దేవుడవు నీవే నాయన. ఏ నామమున రక్షణ లేదు, యేసు నామములోనే రక్షణ అని సెలవిచ్చిన మా తండ్రి. రక్షణ యేసయ్య దగ్గరే. నేనే మార్గమును సత్యమును జీవమును సెలవిచ్చిన మా యేసయ్య. ఈ వాక్యమన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, రుణాల్లో ఉన్న వారిని విడుదల చేయండి, ఈర్కుల ఇబ్బందులతో నలిగిపోతున్న బిడ్డలను లేవనెత్తండి. ఇప్పుడే ప్రతి బిడ్డని మీ గాయపడిన హస్తము చేత తాకి స్వస్థపరచండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.